వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పొలిటికల్ సర్కిల్స్లో మరొక బిగ్ బ్రేకింగ్. మెగాస్టార్ చిరంజీవి గారితో భేటీ కానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చిరంజీవి గారితో చంద్రబాబు నాయుడు గారి భేటీ అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే గత వారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ చిరంజీవి గారిని కాస్త వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. గంటల వ్యవధిలోనే చిరంజీవి గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడటం చూశాను, కాస్త వ్యంగ్యంగా మాట్లాడటం చూశానంటూ చిరంజీవి గారు చాలా బాధతో ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ రోజు నేను చొరవ తీసుకోబట్టే సినిమా టికెట్ల రేట్లు పెరిగాయి, నా సినిమాకి రేట్లు పెరిగాయి, నీ సినిమాకి రేట్లు పెరిగాయి అని చెప్పేసి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా తనను కూడా ఆహ్వానించడానికి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని, అదేవిధంగా జమినీ కిరణ్ గారిని పంపిస్తే అందుబాటులోకి రాలేదని చెప్పారు. అంటే బాలకృష్ణ గారిని కూడా కలుపుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని అనుకున్నటువంటి చిరంజీవి గారికి బాలకృష్ణ గారు అందుబాటులోకి రాలేదు. ఆయన రాకపోవటం వల్లనే ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి మిగతా వారందరినీ కలుపుకొని, ఇండస్ట్రీ పెద్దల్ని, మరి ప్రముఖ హీరోల్ని కలుపుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశానని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. అయితే ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో అసలు అసందర్భమైనటువంటి చర్చ అసెంబ్లీలో, ఈ చర్చ అవసరం లేదు. కానీ బాలకృష్ణ గారు మరి ఆయనకు ముందు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలకి కంటిన్యూషన్గా ఈ మాటలు మాట్లాడారు. మరి మెగా కుటుంబ అభిమానులు చాలా బాధపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవటం, పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు సిక్కారు. మొదటి 2 సార్లు ఫోన్లోనే పరామర్శించారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని. మూడోసారి ఆయన ఇంటికి వెళ్ళి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి, అదేవిధంగా ఈ అంశం మీద కూడా చర్చించారు. అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ సంబంధించి ఏవీ మనసులో పెట్టుకోవద్దని నేను బాలకృష్ణ గారికి గట్టిగా చెప్పానని కూడా చెప్పారు. ఆ విషయం మీద అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఉద్దేశించి మందలించారు. మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా మీరు వ్యక్తిగత అజెండాతోటి మంత్రులను టార్గెట్ చేయొద్దు, దానివల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందని చెప్పారు. పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వస్తే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు గారికి తెలుసు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏమి ఇబ్బంది ఉండదు, వీళ్ళందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చుంటారు, ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలు చేస్తాడు, సో నానాకి ఇబ్బందులు పెడతాడు. గత చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో 40 రోజుల పాటు ఉంచి దోమలు కుడుతున్నా, పడుకోవడానికి కనీసం బెడ్లు కూడా లేకుండా కటికి నేల మీద పడుకోబెట్టి మరి 70 సంవత్సరాల వయసు దాటిన చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసు. సో కాబట్టి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆ విధంగా ఉంటుందనేటువంటిది ఆయనకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కక్షతో ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి, కూటమి స్ఫూర్తిని అందరూ కాపాడాలి, దెబ్బతీయకూడదు. బాలకృష్ణ గారు నోటి దురుస్తు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాచప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు తాజాగా చిరంజీవి గారితో భేటీ కానున్నారు. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసి అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకోనున్నారు. ఆ విధంగా జరిగితేనే మెగా కుటుంబ అభిమానులకి మనసులో మరి బాలకృష్ణ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ఏర్పడినటువంటి కాస్త వ్యతిరేకత ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో అదంతా పోతుంది. అదంతా పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారిని కలిస్తేనే పోతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. సో కాబట్టి ఆయన ఇప్పుడు చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడి ఆ అంశాల మీద మరి ఆయనకు సర్ది చెప్పి ఈ విషయాన్ని ఇక్కడతో చల్లార్చి మరి కూటమి పార్టీలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 పార్టీలకి తండ్రి స్థానంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఒక మెట్టు దిగైనా సరే ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు నోటు దురుసు మాటలు మాట్లాడినప్పుడు వాటిని మళ్ళీ ప్యాచప్ చేసుకోవాల్సినటువంటి అవసరం, మరి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారితో భేటీ కానున్నారు. సో చిరంజీవి గారితో కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక భేటీ అయితే ఖచ్చితంగా
మరి చిరంజీవి గారు మీద బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి జన సైనికుల్లో ప్రత్యేకించి చిరంజీవి గారి అభిమాన సంఘాల్లో ఆయన సామాజిక వర్గీయుల్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ కాస్త తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో మరి ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారితో చాలాసేపు చర్చించారు. ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. సో కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి చిరంజీవి గారిని కలవమనేటువంటి ఐడియా మరి అంటే చంద్రబాబు గారికే స్వతహాగా వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తున్నటువంటి సమయంలో అన్నయ్యతో కూడా కలిసి మాట్లాడండి అని చెప్పారా అనేది ప్రశ్నార్థకం, ఎవరికి తెలియనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుంటారు కాబట్టి ఇక్కడ చిరంజీవి గారిని కలవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు గారికే వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఈ యొక్క డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మరి చెప్పారా? ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి పార్టీలకి రెండు కళ్ళు అంటూ వాళ్ళు. ఈ రెండిట్లో ఏ కన్ను మూసుకుపోయినా కూడా పరిస్థితి వేరేలా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరిలాగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో కష్టపడి పనిచేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా కొంతమంది మరి ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది నేతల నోటి దురుసు, అటు జనసేన తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటలు అవన్నీ కూడా కాస్త కూటమికి డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వారు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో కాబట్టి మరి చిరంజీవి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో చిరంజీవి గారు భాగస్వామ్యం కూడా 100% ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి యొక్క లెగసీ పవన్ కళ్యాణ్ గారితో కంటిన్యూ అయిందనేటువంటి మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు మొన్న 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోటీ చేసేటువంటి క్రమంలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు పోటీ చేసేటువంటి క్రమంలో కానీ చిరంజీవి గారి అభిమానులందరూ కూటమి పార్టీకే మద్దతు ఇచ్చారు. ఎందుకంటే చిరంజీవి గారి అభిమాన సంఘాలకు కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎక్కడ ఎవరో కూడా చిరంజీవి గారి అభిమాన సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరో కూడా పక్క పార్టీలకి రాజకీయంగా మద్దతు ఇవ్వడానికి లేదు. కళ్యాణ్ బాబు కూటమిలో పోటీ చేస్తున్నాడు కాబట్టి జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడంతో ఎక్కడా కూడా రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఏ చిరంజీవి గారి అభిమాని కూడా ఎక్కడా కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కూటమి అధికారంలో రావడానికి ఖచ్చితంగా పరోక్షంగా చిరంజీవి గారు కారణమయ్యారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పరోక్షంగా చిరంజీవి గారు, ఎందుకంటే ఆయన అభిమానులు, ఆయన అభిమాన సంఘాలు, ఆ సంఘాలకు సంబంధించిన నాయకులు, ఆయన సామాజిక వర్గం మరి వీళ్ళందరూ కూడా మరి చిరంజీవి గారు మాట కోసం కూటమికే ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమాన సంఘాలు, అదేవిధంగా ఆయన అభిమానించేటువంటి శ్రేణులు, ఆయన పార్టీ కార్యకర్తలు మరి వీళ్ళందరూ కలిస్తేనే కదా కూటమికి 164 స్థానాలు వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంతో బలమైనటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ కూడా 38% ఓట్ బ్యాంక్ వచ్చింది వారికి. సో కాబట్టి మరి ఆ స్థాయిలో వారిని ఓడించారంటే ఇంతమంది కలిసి పనిచేస్తేనే వారికి కూటమికి ఆ స్థాయిలో 164 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి అలాంటప్పుడు చిరంజీవి గారిని కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి. ఎక్కడ ఏ విధంగా ఆయన ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ వేయాలో ఆ విధమైన మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఎవరికి గౌరవం ఇవ్వాలో వారికి ఆయన ఖచ్చితంగా గౌరవం ఇస్తాడు, గౌరవం తీసుకుంటాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తాడు, గౌరవం తీసుకుంటాడు. కాబట్టి 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఆయన ఇంకా బలంగా ఉన్నాడు, 4వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. సో కాబట్టి చిరంజీవి గారికి కూడా మరి ఆయన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి డ్యామేజ్ కంట్రోల్ దీన్ని వైసీపీ ఒక ఆయుధంగా మలుచుకుంటుంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించలేదు, నాగబాబు గారు స్పందించలేదు, జనసేన ఎమ్మెల్యేలు స్పందించలేదని వైసీపీ రోజు కూడా ఈ విధంగా మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు ఒక నిరుత్సాహాన్ని, మెగా కుటుంబ అభిమానులు ఒక నిరుత్సాహాన్ని, కాపు సామాజిక వర్గంలో ఒక నిరుత్సాహాన్ని కలిగించేటువంటి ఒక విష ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. సో ఆ విష ప్రయత్నాన్ని తిప్పికొట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చిరంజీవి గారిని కలవాలి. చిరంజీవి గారిని కలిసి జరిగినటువంటి అంశాలకు సంబంధించి మరి రెండోసారి ఇలా జరగదు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిరంజీవి గారు కూడా మరి శాంతించి సాటిస్ఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సాటిస్ఫై చిరంజీవి గారిని చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. ఇవన్నీ జరిగితేనే వైసీపీకి ఆయుధం దొరకకుండా ఉంటుంది. లేకపోతే ప్రతిరోజు వారు టీవీ చర్చా వేదికల్లో, ప్రెస్ మీట్లో, ఇక ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు, నాగబాబు గారిని టార్గెట్ చేస్తారు, జనసేన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తారు. చిరంజీవి గారిని అన్ని మాట్లాడిన అసెంబ్లీలో నోరెత్తి మాట్లాడిన ధైర్యం లేదు మీ జనసేనకి అని చెప్పేసి బహిరంగంగా జనసేన రెచ్చగొడతారు. తద్వారా కూటమి మధ్య కుంపట్లు పెట్టేదానికి వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వారికి ఆయుధం ఇవ్వకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సరైంది. ఆయన వెళ్ళి చిరంజీవి గారిని కలిసి చిరంజీవి గారితో మాట్లాడితే మెగా కుటుంబ అభిమానులు కూడా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక శిఖరం,
సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం కూడా చిరంజీవి గారిని ఎంతగానో అభిమానిస్తారు. అటు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ఆ ఇద్దరు అన్నదమ్ములతోటి మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన కరచాలనం దేశం మొత్తం చూసింది. కాబట్టి చిరంజీవి గారు పద్మభూషణ్గా, పద్మవిభూషణుడిగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశాడు. రాజకీయాల్లో కూడా ఎంతో నిజాయితీగా ఉన్నాడు. ఈ రోజుకి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా కొంత ఓట్ పర్సంటేజ్ చిరంజీవి గారికి బలంగా ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులే చిరంజీవి గారిని మరి ఎంతగానో గౌరవిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం కూడా ఆయనకి ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా చిరంజీవి గారిని పోటీ చేయమని రేవంత్ రెడ్డి గారు సైతం రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి నాయకుడు, ఒక మాజీ కేంద్ర మంత్రిగా మరి లక్షలాది కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరంజీవిగా కొలువైనటువంటి అలాంటి వ్యక్తికి జరిగినటువంటి అవమానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది. చిరంజీవి గారిని కలిసి మాట్లాడి మరి ఆయనకి సంజాయిషి చెప్పకపోయినప్పటికీ కూడా జరిగినటువంటి అంశానికి సంబంధించి ఒక వివరణ మరొకసారి జరగదు అనేటువంటి ఒక భరోసా, మరి ఒక వివరణ కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక చిరంజీవి గారికి ఇచ్చారనేటువంటి వార్త దావానంలో వ్యాపిస్తే ఖచ్చితంగా మెగా కుటుంబ అభిమానులు సాటిస్ఫై అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జనసేన సామాజిక వర్గాల సమూహం కూడా సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి వైసీపీ ఎంత పచ్చగడ్డి వేసి బొగ్గుమని అనిపించాలన్నప్పటికీ కూడా, ఆ పెట్రోల్ పోయాలన్నప్పటికీ కూడా, లేకపోతే డీజిల్ పోయాలన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య వేసినటువంటి ఆ గడ్డి మీద వారికి అవకాశం ఉండదు. సో కాబట్టి అదంతా కూడా వారికి అవకాశం లేకుండా చేయాలి, వారికి ఆయుధం ఇవ్వకుండా చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారితో భేటీ అవ్వాలి. చిరంజీవి గారితో భేటీ అయితే మాత్రం ఖచ్చితంగా మెగా కుటుంబ అభిమానులు సాటిస్ఫై అవుతారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వార్త అటు పొలిటికల్ సర్కిల్స్లో, అదేవిధంగా ఇటు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారిని కలవడానికి నిర్ణయించుకున్నారని. మరి రేపో మాపో డేట్ ఫిక్స్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారితో భేటీ అవుతారు. సో చిరంజీవి గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయితే ఇక మన అసెంబ్లీలో జరిగినటువంటి ఎపిసోడ్, చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా ఆ ఎపిసోడ్ డైల్యూట్ అయిపోతుంది. మెల్లమెల్లగా ఆ ఆగ్రహ ఆవేశాలు మెగా కుటుంబ అభిమానులు తగ్గిపోతాయనేటువంటి మాట వాస్తవం.